హలో అండి, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్లోని ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎస్క్యూఎల్ క్వెరీ ఎలా రాస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఏ క్వెరీ టు ఐడెంటిఫై ఎంప్లాయీస్ హూ హ్యావ్ మోర్ దెన్ వన్ డిపెండెంట్ అలాంగ్ విత్ దేర్ టోటల్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్. సో ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఈచ్ ఎంప్లాయీకి ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు అండ్ ఒకరికంటే ఎక్కువ ఉన్న డిపెండెంట్స్ని మనం అవుట్పుట్లో చూపించాలన్నమాట. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను ఎంప్లాయీస్ అండ్ డిపెండెంట్స్ అనే టేబుల్స్ని క్రియేట్ చేశాను అండ్ కొన్ని రోస్ని ఇన్సర్ట్ చేశాను. ఒకవేళ క్వరీ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ టేబుల్ క్రియేషన్ డేటాని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఎంప్లాయీస్ అండ్ డిపెండెంట్స్ అనే టేబుల్స్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ అండ్ డిపెండెంట్స్. సో ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే డిపెండెంట్స్ అనే టేబుల్లో ఈచ్ ఎంప్లాయీకి ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ డిపెండెంట్ ఐడీస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి 1 అనే అతనికి 2 డిపెండెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సారా అనే వాళ్ళు వైఫ్ అయి ఉండొచ్చు అండ్ టామ్ అనే వాళ్ళు చైల్డ్ అయి ఉండొచ్చు. సో ఎంప్లాయీ ఐడి 1కి 2 డిపెండెంట్స్ ఉన్నారు. సో సారాకి డిపెండెంట్ ఐడి 2 అండ్ టామ్కి డిపెండెంట్ ఐడి 1 అనమాట. సో మన క్వెరీ ఏంటంటే, ఏ ఎంప్లాయీకి అయితే 1 డిపెండెంట్ కంటే ఎక్కువ డిపెండెంట్స్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ని మనం అవుట్పుట్లో చూపిస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం క్వెరీ రాద్దాం. ఎంప్లాయీ ఐడి కావాలి నాకు. సో ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటంటే ఎంప్లాయీస్. సో నేను ఈ క్వెరీ సాల్వ్ చేయడానికి డిపెండెంట్ అండ్ ఎంప్లాయీస్ టేబుల్స్ని జాయిన్ చేయాలి. సో నేను ఇక్కడ జాయిన్ అనే క్లాస్ని యూజ్ చేస్తున్నాను. జాయిన్ టేబుల్ నేమ్ డిపెండెంట్. సో నేను డిపెండెంట్స్ అనే టేబుల్కి అలియాస్ నేమ్ డి అని ఇస్తాను, అలాగే ఎంప్లాయీస్ అనే టేబుల్కి అలియాస్ నేమ్ ఈ అని ఇస్తున్నాను. సో ఎంప్లాయీ ఐడి అనేది నాకు ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఉంది కాబట్టి ఈ డాట్ ఎంప్లాయీ ఐడి అండ్ ఈ డాట్ ఎంప్లాయీ నేమ్. సో నేను ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాను. మనకి 2 టేబుల్స్లోనూ కామన్గా ఉన్నది ఎంప్లాయీ ఐడి. సో నేను కండిషన్ ఏమి ఇస్తున్నానంటే, ఆన్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డి డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఇప్పుడు నేను 2 టేబుల్స్ జాయిన్ చేయడం వల్ల అవుట్పుట్లో మనకి మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఈ 2 టేబుల్స్లో ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. అంటే ఎంప్లాయీస్లో అందరి ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి అండ్ డిపెండెన్స్ టేబుల్లో ఏ ఎంప్లాయీస్కి డిపెండెన్స్ ఉన్నారో ఆ ఎంప్లాయీ ఐడీస్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ అనే టేబుల్లో మనకి టోటల్గా 30 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ 27, 28, 29, 30 అనే ఎంప్లాయీస్కి డిపెండెంట్స్ లేరు. ఒకసారి డిపెండెంట్స్ అనే టేబుల్లో చూడండి. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ చూడండి, 26 వరకే మాత్రమే ఉన్నాయి. అంటే 27, 28, 29, 30 అనే ఎంప్లాయీ ఐడీస్ ఇక్కడ లేవు. అంటే ఈ ఎంప్లాయీ ఐడీస్కి డిపెండెంట్స్ ఎవరూ లేరనమాట. సో మనం ఈ క్వెరీ రన్ చేసినప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్కి డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అవుట్పుట్లో వస్తారు. ఎంప్లాయీ ఐడి. సో ఈ ఎంప్లాయీస్కి ఎవరు డిపెండెంట్స్ అనేవాళ్ళు లేరు. సో 2 టేబుల్స్లో మ్యాచింగ్ ఉన్న రోస్ మాత్రమే మనకి ఇప్పుడు అవుట్పుట్లో వచ్చాయి. సో నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈచ్ ఎంప్లాయీకి ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారో నేను కౌంట్ చేయాలి. సో నేను ఇక్కడ గ్రూప్ బై డిపెండెంట్ అనే టేబుల్ నుంచి మనకి ఎంప్లాయీ ఐడీస్ని గ్రూప్ చేయాలనుకుంటున్నాను. సో డి డాట్ ఎంప్లాయీ ఐడి. సో నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అంటే నేను ఎంప్లాయీ ఐడీస్ని కౌంట్ చేయాలి డిపెండెన్స్ టేబుల్ నుంచి. సో నేను కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఈ కౌంట్ అనే ఫంక్షన్ లోపల డిపెండెంట్ టేబుల్ నుంచి సో డి డాట్ ఎంప్లాయీ ఐడి. సో ఈ గ్రూప్ బై క్లాస్ అనేది ఏం చేస్తుందంటే, నేను గ్రూప్ బై క్లాస్లో డి డాట్ ఎంప్లాయీ ఐడిని స్పెసిఫై చేశాను. అంటే ఈ డిపెండెన్స్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనే కాలమ్ని ఇచ్చాను. సో ఈ ఎంప్లాయీ ఐడిలో కామన్గా ఉన్న వాల్యూస్ని అంతా గ్రూప్ చేస్తుంది. అంటే ఈ ఎంప్లాయీ ఐడీస్ని గ్రూప్ చేసి దాని కౌంట్, అంటే ఈ ఎంప్లాయీకి ఎంతమంది డిపెండెంట్స్ కౌంట్ ఉన్నారో మనకి కౌంట్ ఫంక్షన్ ద్వారా అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఈ క్వెరీ రన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు అవుట్పుట్లో చూడండి, ఎంప్లాయీ నేమ్ అలైస్కి టోటల్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ 2 ఉన్నారు, అలాగే బాబ్కి 1 ఉన్నారు అండ్ చార్లీకి 2 ఉన్నారు. సో నేను ఇక్కడ ఈ కౌంట్ అనే ఫంక్షన్కి అలియాస్ నేమ్ ఇస్తాను, యాజ్ టోటల్ డిపెండెంట్స్ అని ఇస్తాను. సో మళ్ళీ నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు
హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి టోటల్ డిపెండెన్స్ అనేది 1 కంటే ఎక్కువ ఉన్న రోస్ని మాత్రమే ఫిల్టర్ చేస్తాను. సో నేను ఇక్కడ గ్రూప్ బై క్లాస్ తర్వాత హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తున్నాను. హ్యావింగ్ టోటల్ డిపెండెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తున్నాను. ఈచ్ ఎంప్లాయీకి 1 డిపెండెంట్ కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే అవుట్పుట్లో వచ్చారు. సో ఈ ఎంప్లాయీస్ అలైస్, చార్లీ, డయానా, ఏవ్ అనే వాళ్ళకి టోటల్ డిపెండెంట్స్ 1 కంటే ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ హ్యావింగ్ క్లాస్ అనేది ఆల్రెడీ గ్రూప్ అయిన రోస్ నుంచి ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో హ్యావింగ్ అండ్ వేర్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే వేర్ క్లాస్ అనేది బిఫోర్ గ్రూపింగ్ ఉన్న డేటా నుంచి ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ అనేది ఆల్రెడీ గ్రూప్ అయిన డేటా నుంచి ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను గ్రూప్ బై క్లాస్లో డిపార్ట్మెంట్ అలియాస్ నేమ్ డి అని స్పెసిఫై చేయకున్నా కూడా సేమ్ రిజల్టే వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ గ్రూప్ బై క్లాస్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ 2 టేబుల్స్ని జాయిన్ చేసేసాము. ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నుంచి ఈ ఎంప్లాయీ ఐడి అనేది గ్రూప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రూప్ బైని కమెంట్లో ఇస్తాను అండ్ ఇక్కడ నేను కౌంట్ ఫంక్షన్ని కూడా తీసాను. సో ఒకసారి ఈ క్వెరీ రన్ చేస్తాను. సో ఇక్కడ అవుట్పుట్లో చూడండి, మనం 2 టేబుల్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ వచ్చిన రిజల్ట్ నుంచి మనం ఈ గ్రూప్ బై క్లాస్ ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్ బై క్లాస్ అనేది అప్లై అవుతుంది. సో మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది స్పెసిఫై చేయకుండా సేమ్ రిజల్టే వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.